నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నాగుల చవితి శుభాకాంక్షలు. అయితే ఈరోజు నాగుల చవితి అందరికీ చాలా ఇష్టమైన పండగ. మన భారతదేశంలో నాగులను ప్రత్యేకంగా పూజ చేస్తాము దేవతలుగా భావించి. అయితే ఈరోజు నాగుల చవితి కాబట్టి ఎవరికైతే సంతాన సమస్యలు ఉన్నాయో, లేదా దాంపత్య సమస్యలు ఉన్నాయో, లేదో అంటే కనుక నాగ దోషాలు కానీ, సర్ప దోషాలు కానీ, కాలసర్పం కానీ, లేదా అంటే సర్పదోషాలు కానీ, ఇలాగా నాగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో ప్రత్యేకంగా వారు ఈరోజు నాగమ్మను కానీ, లేదా నాగరాజును కానీ, లేదా సర్పాన్ని కానీ పూజించినట్టయితే కనుక అవన్నీ తీరిపోయి మంచి జరిగే అవకాశము ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంపూర్ణ కరుణా కటాక్షాలు ఈరోజు పొందుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం చేయాలి. నాగుల చవితి అనంగానే అందరూ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పుట్ట దగ్గర చుట్టుపక్కల అది విపరీతమైన భక్తి అనాలో, లేదా అంటే అజ్ఞానంతో కూడుకున్న పని అనాలో తెలియదు కానీ ఇది తెలిసి కనుక మీరు తప్పు చెయ్యకండి. ఆ స్వామివారి అనుగ్రహం పొందడం ఒక మాట అయితే కనుక ఆ స్వామివారి యొక్క ఆగ్రహానికి చాలామంది గురి అవుతున్నారు. అది విపరీతమైన భక్త, లేకపోతే పిచ్చి భక్త, లేదా వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యడమో తెలియదు కానీ నా పుట్ట దగ్గర మాత్రము 2 తప్పిదాలు చెయ్యకండి. మొట్టమొదటిది, గుడ్లను తీసుకువెళ్ళి పుట్టల్లో వేసేస్తున్నారు. ఆ పుట్ట భాగమే చాలా చిన్నది. అందులో ఈ సర్పము ఉన్నప్పుడు ఈ ఆ జాగా సరిపోక అందరూ వేస్తున్నారు, మనము వెయ్యాలి అని చెప్పి గుడ్లను తీసుకెళ్ళి అందులో వెయ్యడము, పాలను తీసుకెళ్ళి అందులో పోసేయడము, ఆ పుట్ట చుట్టుపక్కల తడితడిగాను చిత్తడిగాను చేసేయడము, పసుపు కుంకాలు వెలిగించేయడము, ఆ లోపల ఉన్న ప్రాణి భగవంతుడి మాట పక్కన పెడితే ఆ లోపల ఉన్న జీవి ఉక్కిరిబిక్కిరయ్యి మన్ని అనుగ్రహించకపోవడంతో పాటు శాపాలను కూడా మనం ఎడిషనల్గా పొందిన వాళ్ళం అవుతాము. కాబట్టి మరీ మరీ చెప్తున్నాను, పుట్ట దగ్గర అటువంటి తప్పుదాలు చెయ్యకండి. పాలు పొయ్యడం కానీ, గుడ్లు వెయ్యడం కానీ, పసుపు కుంకుమలను పొయ్యడం కానీ, ఇలాంటివి మాత్రము విపరీతమైన చేష్టలు చేయకండి. మీకు అంత భక్తి ఉన్నట్టయితే కనుక ఇంటి దగ్గర కానీ, దేవాలయంలో కానీ రాతి రూపంలో ఉన్న సర్పాలకు పాలు పోయండి, పసుపు కుంకాలు పెట్టండి, కానీ గుడ్లను మాత్రము నివేదన చెయ్యకండి. ఇది చాలా దోషపూరితమైన ఆచారంగా వచ్చిందో మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ పాముకు గుడ్లను మాత్రము పెట్టకండి. తరువాత ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పడగ రూపంలో ఉన్న సర్పానికి, నాగదేవతకు కనుక మీరు అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు మన కోరికలు తీరడంతో పాటు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. కాబట్టి పుట్ట దగ్గర ఈ 2 తప్పిదాలు అస్సలు చేయకండి. అందుకే చాలామందికి మేము నాగుపాముకి పాలు పోసుకున్నాము, ఇక్కడికి వెళ్ళి పుట్టకు పూజలు చేసుకున్నాము, కానీ మాకు సంతానం కలగలేదు, దాంపత్య సుఖం కలగలేదు, లేదంటే దంపతులం విడిపోయాము. మరి ఇన్ని తప్పులు మనం చేసిన తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతామా, ఆగ్రహాన్ని పొందుతామా అనేది ఒక్కసారి యోచన చేయండి. ఇక నుంచైనా సరే పాము పాలు తాగదు, అది పాలు తాగే ప్రాణి కాదు. అది అభిషేకానికి మాత్రమే మనం వినియోగిస్తాం కానీ పుట్టలో పాలు వేసేసినంత మాత్రాన, లేదా గుడ్లు వేసేస్తే ఆ మట్టి భాగము కరిగిపోయి లోపల ఉన్న ప్రాణి ఇబ్బంది పడి కొన్నిసార్లు చనిపోవడం కూడా జరుగుతుంది. అడిషనల్గా మనము ఆ ప్రాణిని చంపిన, అంటే ఆ నాగుపాముని చంపిన దోషాన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ తప్పిదము ఈసారి అస్సలు చెయ్యకండి. ఇది చాలా చాలా మహాపాతకము, మహాపాపము కూడా. కాబట్టి మంచిగా చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మీ కోరికలను తెలియపరచుకోండి. అంతేకాని పుట్ట దగ్గరికి వెళ్ళండి, చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. నివేదన చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ పక్కన నివేదన పెడితే చిన్న చిన్న పురుగులన్నీ తిని మనకి ఆశీర్వచనాన్ని ఇస్తాయి. కానీ పుట్టలో పాలు పోయకండి, పుట్టని తడిపేయకండి, గుడ్లు వెయ్యకండి. హారతులు అవి ఇచ్చి పొరపాటున ఆ నిప్పు కనుక లోపలికి వెడితే ఎంత బాధాకరంగా ఉంటుందనేది పక్కన గమనించుకోండి. పుణ్యం మాట దేవుడెరుగు, కానీ పాపాన్ని మూట కట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈసారి నుంచి ఈ అలవాటును తప్పించుకొని ఆచారంలో కూడా అనాచారం జోలికి వెళ్ళకండి, పాపాల జోలికి వెళ్ళకండి. తెలిసి కానీ తెలియక కానీ చేసేది పాపమే కదా అవుతుంది. కాబట్టి ఈసారి అందరూ భక్తిని
బయటికి ప్రదర్శించడం కాదు, మనసులో స్వామివారికి ప్రదర్శించే ప్రయత్నం చేయండి. ఆయన చూస్తాడు, 10 మంది చూడక్కర్లేదు, ఆయన ఒక్కడు చూస్తే చాలు. కాబట్టి ఈసారి ఈ నాగుల చవితికి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నమస్తే. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ప్రత్యేకంగా ఈ నాగుల చవితికి చెప్పవలసిన మంత్రము ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తినాగః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే కనుక, ఈ నాగుల చవితి నాడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల సర్పరాజు యొక్క, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు పాము కాటువ వల్ల కానీ, లేదా పాము వల్ల భయాలు కానీ తొలగిపోయి కుటుంబం కలగడము, కుటుంబం వృద్ధి అవ్వడము, దాంపత్యం జీవితము చక్కగా ఉండడము, అన్యోన్యంగా ఉండేందుకు ఈ అవకాశం కలుగుతుంది. కాబట్టి యథాశక్తి స్వామివారిని అర్చనతోనే ప్రసన్నం చేసుకోండి. ఇంకొక చిన్న మంత్రం కూడా ఇస్తున్నాను. ఓం నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్. ఈ గాయత్రిని సర్ప గాయత్రి అంటారు. ఈ సర్ప గాయత్రిని కూడా చదువుకున్నట్టయితే కనుక మనము ఎటువంటి పరిస్థితుల్లోనైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఆ సర్పాల వల్ల కలిగే ఇబ్బందులు కానీ, కాటు వల్ల కానీ మరణం సంభవించకుండా ఆ స్వామి సదా కాపాడుతాడు. కాబట్టి ఆ స్వామిని అర్చనతోనూ భక్తితోనూ ప్రసన్నం చేసుకోండి. కానీ పిచ్చి భక్తితో పాపాలను మూటకట్టుకోకండి. అయితే ఈ మంత్రం చదవడం వల్ల వచ్చేది ఏంటంటే కనుక, ఇది 9 సర్పాలకు సంబంధించి, మనకి నవనాగులు అని ఉంటాయి కదా, ఆ నవనాగులకు సంబంధించినటువంటి ఒకే ఒక గాయత్రి మంత్రం ఇది. దీన్ని కనుక చెప్పుకున్నట్టయితే, మీ యథాశక్తి చెప్పుకున్నట్టయితే కనుక, ఈ 9 రకాల నాగుల తాలూకా దుష్ప్రభావాలు కానీ, దోషాలు కానీ తొలగిపోయి ఆ 9 నాగుల యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుందనమాట. ఇది నాగుల చవితి యొక్క విశిష్టత. చాలా క్లుప్తంగా అయితే ప్రతి ఒక్కళ్ళకి నాగుల చవితి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ స్వామి యొక్క అనుగ్రహము ప్రతి కుటుంబంలోనూ పిల్లలకు, పెద్దలకు అందరికీ లభించాలని కోరుకుంటూ నమస్తే. అయితే దిన పంచాంగంలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక అక్టోబర్ 25, 2025 శనివారము మనకి నాగుల చవితి. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:15 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:44. ఈరోజు తిథి చవితి మనకి తెల్లవారుజామున 3:47 వరకే ఉన్నది. తదుపరి పంచమి తిథి వచ్చేసింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మనము చవితి తిథిలో ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, సర్పరాజుకు కానీ, నాగమ్మకు కానీ, నాగదేవతకు కానీ పూజ చేసేసుకుని మరుసటి రోజు పంచమి, అది కూడా విశిష్టమైనదే, విశేషమైనదే, నాగులకు ఇష్టమైన రోజు. కాబట్టి ఈరోజే పొయ్యాలి, ఈరోజే అభిషేకం చేసుకోవాలి అన్న చింత, బాధ మీకు అక్కర్లేదు. మరుసటి రోజు కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. అయితే నక్షత్రము అనురాధ ఉదయం 7:44 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు వర్జము మధ్యాహ్న సమయంలో 2:08 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:47 నుంచి ఉదయం 8:33 వరకు. రాహుకాలం ఉదయం సమయంలో 9:07 నుంచి 10:34 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:26 నుంచి మధ్యాహ్నం 2:52 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:39 నుంచి తెల్లవారి 5:27 వరకు. అమృత గడియలు మనకి రాత్రి సమయంలో 12:53 నుంచి రాత్రి 2:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో
సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు మకరంలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు మొత్తంగా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు ఈ నక్షత్రంలో ధనిష్ట నక్షత్రంలో ఉండడం వల్ల ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగంలోనూ కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు కొత్త పరిణామాలు, కొత్త కొత్త చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శని వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి. కానీ కృషి, సహనము, ఓర్పు ఈ మూడు ఉంటే కనుక పనులు చివరలో విజయవంతం అయ్యేటట్టుగాను, సక్సెస్ అయ్యేటట్టుగాను, మీరు అనుకున్నవి సాధించేటట్టుగాను గోచరిస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి కనబడుతుంది, గౌరవ ప్రతిష్టలు కనబడుతున్నాయి, ఆర్థికంగా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, వ్యాపారస్తులకు మంచి లాభాలు రావడము, మీరు ఏదైతే అనుకుంటారో అంటే విస్తరించడం కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులకు విజయ సూచనలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ సంకల్పం చేసినా సక్సెస్ అయ్యేటట్టు కనిపిస్తోంది. సూచనలు ఏంటంటే మొత్తం ఈ రాశిలో ఉండే అందరికీ కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈరోజు కోపం ప్రదర్శించినట్టయితే కనుక మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటున్నారో అవి కొంత వెనక్కి వెళ్ళేటట్టుగా గోచరిస్తుంది. ఈ విషయంలో ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. అయితే పరిహారాలుగా మీకు ఈరోజు ఉదయము హనుమాన్ చాలీసాని కనుక పఠించినట్టయితే, ఒకసారైనా 3 సార్లైనా కనుక పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము, మీ అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు వ్యాపారంలో లాభాలు, కొత్త కొత్త అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలత కనబడుతోంది. వ్యాపార విస్తరణ కోసం కానీ, విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, ఇలా మీ ఆలోచనలు వ్యాపారస్తులకు ఏవేవైతే ఉన్నాయో యంత్రాలు కొనుక్కోవడం కానీ, మీ ఆలోచనలని ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక అమలు జరిపినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా మీరు లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోండి. 1 సంవత్సరానికి 6 నెలలు కానీ కాకుండా కొంత ఎక్కువ టెన్యూర్ పెట్టుకుని కనుక చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచనలు, ఈరోజు మీరు కొంత సహనాన్ని, ఓర్పుని పాటించాలి. ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వకుండా, సలహాలు అడగకుండా ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయకండి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతోపాటు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత గమనించుకుని చేయడం అనేది చెప్పదగిన సూచన. కారులో వెళ్ళినా, మీ సొంత బండి మీద వెళ్ళినా, లేదా ఎలాగైనా సరే మీరు ఏ ట్రాన్స్పోర్ట్ని అయితే ఉపయోగించుకొని ఈరోజు వెళ్ళాలనుకుంటున్నారో జాగ్రత్తలు తీసుకుని, లేదా మీ పెద్దల ఆశీర్వాదం తీసుకుని, లేదా కులదైవం కానీ, మీ ఇష్టదైవం కానీ తలుచుకొని వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోవడము. అది 2 మాకు కుదరదు ఉద్యోగ నిమిత్తంగా అని అనుకున్న వాళ్లకు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని కానీ చెప్పుకుని బయలుదేరినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు, ఉద్యోగంలో మీ పై అధికారుల సహాయ సహకారాలు, మీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క హెల్ప్, సపోర్టు ఈరోజు మీకు అన్ని విధాలా దొరకబోతోంది. స్థానచలనాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మీకు ఒక కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో స్థిరత్వం లేకుండా టెంపరీగా చేసే వాళ్ళకి ఈరోజు స్థిరపడే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క జీతం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని విధాలా ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ పెట్టుబడులు పెట్టుకున్నా, ఎలాంటి విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక
మీరు ఏ పనైతే అనుకుంటారో అదే మీ గత కొంతకాలంగా నాకు ఈ పదవి కావాలనో లేదా నాకు ఈ ప్రాంతం కావాలనో ఏవైతే మీ ఆలోచనలు గతం వరకు ఉన్నవో అవి అమలుపరచడంలో మీరు కొంత విఫలమయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని శ్రద్ధగా అంటే నిర్లక్ష్య ధోరణిలో కాకుండా యాక్టివ్ ధోరణిలో కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీరు సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మొత్తం అందరికీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత మాటల్లో జాగ్రత్తలు పాటించుకోండి. తప్పులు దొర్లకుండా, అవాచకాలు దొర్లకుండా జాగ్రత్తలు పాటించినట్టయితే పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనపడుతోంది. అయితే మీరు అనుకోవచ్చు, ప్రతి ప్రేక్షకులు ఫోన్ చేసి కానీ లేదా చెప్తూ ఉంటారు, అన్నిటికీ విష్ణు సహస్రనామ పారాయణైనా అని మీరు అనుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణలో చాలా వరకు సమస్యలు కానీ, రోగాలు కానీ, లేదా ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ తొలగిపోయేందుకు, గ్రహదోషాలు కూడా తొలగేందుకు అత్యద్భుతమైన సహస్రనామావళి అది. అందులో ఏ నామాన్ని ఉచ్చరించినా మన పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, కడగబడేది విష్ణు సహస్రనామ పారాయణే. అందుకే దాన్నే ఎక్కువగా మన పంచాంగకర్తలు కానీ, ఋషులు కానీ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల 1000 కష్టాలు తొలగుతాయి అని చెప్పడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని అందరికీ విష్ణు సహస్రనామ పారాయణ కాదు, కొంతమందికి హనుమాన్ చాలీసా, కొంతమందికి విష్ణు సహస్రనామ పారాయణ, కొంతమందికి మహామృత్యుంజయ మంత్రము, ఇలా వారి వారి యొక్క కష్టాన్ని బట్టి, వారి వారి యొక్క రాశిని బట్టి చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు వ్యాపారంలో విజయాలు, కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. స్థిరచరాస్తులను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా విద్యార్థులు చూసినట్టయితే కనుక అన్నిటా జయాలు కనబడుతున్నాయి. మీ ప్రణాళికలు అమలులో పెట్టేందుకు ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు శుభ సూచన కనబడుతోంది. కొత్తగా రావడానికి కానీ, లేదు అంటే కనుక వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ ఈరోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించడం కోసము ఈరోజు మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే కనుక అందరికీ కూడా భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్గా, కోపంగా మాట తారేయడము, లేదా కోపాన్ని ప్రదర్శించడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇలాంటి భావోద్వేగాలను అనగా ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నము ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మీ పేరిట శివాలయంలో కానీ లేదా మీ యొక్క పూజా మందిరంలో కానీ చేసుకున్నట్టయితే కనుక మీ గ్రహానికి సంబంధించి లేదా మీ రాశికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు కుటుంబంలో సంతోషంతో పాటు కొత్తగా ఆస్తులు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది భూమి, వాహనము, గృహము ఇలాంటివి కాకుండా మీ దాయాదుల నుంచి కూడా ఏదైనా ఆస్తి సంక్రమించేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజ్ పెరగడం కావచ్చు, లేదా ఏదైతే మీరు గత కొంతకాలంగా అనుకున్నది కొద్దిగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా, విద్యార్థులకు కూడా కొంత వాయిదా పడుతుందే తప్ప అయ్యేదవుతుంది, కానీ కొద్దిగా లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఓర్పు, సహనము పెట్టుకోండి. మీకు చెప్పదగిన సూచన ఈరోజు విపరీతమైన ఖర్చులు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన సూచన సూర్యారాధన. సూర్యారాధన అంటే నవగ్రహ ఆలయంలో సూర్యుని దర్శించడం కానీ, లేదు అంటే కనుక మీ ఇంట్లోనే సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతోపాటు మీకు చెప్పదగిన ఒక ప్రత్యేకమైన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకొని బయటికి వెళ్ళినట్టయితే కనుక పనులు సానుకూలంగాను దిగ్విజయంగాను పూర్తయ్యేటట్టు కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, మీ పై అధికారులు మీ మాటను మన్నించడంతో పాటు మీరు ఏదైతే ప్లీ పెట్టుకుంటారో, ప్లీ అంటే
ఏదైనా అప్లికేషన్ కానీ లేదా ఏదైనా ఒక విన్నపం కానీ పెట్టుకున్నట్టయితే దాన్ని చేసేందుకు వారు సుముఖంగా ఉంటారు ఈరోజు. అయితే వ్యాపారస్తులకు 50-50గా అంటే లాభాలు రావచ్చు, నష్టాలు కూడా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈరోజు ఎటువంటి కొత్త ప్రయత్నాలైతే ఈరోజుగా పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ధనపరంగా ఏది ఈరోజు మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, మనీ ఈ చేత్తో ఇవ్వడం కానీ ఇలాంటివి కొద్దిగా వాయిదా వేసుకోండి తదుపరి రోజుకి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, ఏ పని చేసినా మీ మంచి స్నేహితులు చాలామంది ఉంటారు. అందులో మంచి స్నేహితుల యొక్క సలహా తీసుకుని చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తులసి దళాలతో విష్ణువు కనుక పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీనికి మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అనుకూలత, పెట్టుబడులకు అనుకూలత, దీంతో పాటు కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ ఏ ఏ ఆలోచన ఉన్నా ఈరోజు చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి కూడా అనుకూలత ఉంది, టెండర్లు వేసుకోవడానికి కూడా. అయితే ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు ఈరోజు అంతగా అంటే స్లోగానే ఉంటుంది తప్ప మీరు ఊహించిన స్థాయిలో అయితే ముందుకు నడిచేందుకు అవకాశం కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన సూచన, ఏ ఆలోచన చేసినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయడంతో పాటు వీలైతే ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే కనుక ఏవైనా గ్రహ దోషాలు కానీ లేదా దిష్టి దోషాలు కానీ లేదా ప్రయోగ దోషాలు కానీ లేదా పిచ్చి ఇట్లాగా మనము మైండ్ సరిగా లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవడానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క వీక్షణము, దర్శనంతో మంచి జరిగే అవకాశం ఉంది. అదే మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అదే దీంతో పాటు మరి ఒకటి ఏంటంటే వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికైనా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికైనా ఇలాంటి వాటికి ఒకసారి జాగ్రత్తలు తీసుకొని మొత్తం శుభ్రంగా చదువుకొని, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి చదువుకుని ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, ఈరోజు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎమోషనల్గా కానీ లేదా అగ్రెసివ్గా కానీ ఈరోజు ఉండే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వచ్చేటట్టుగా సూచనప్రాయంగా కనబడుతోంది. చెప్పదగిన పరిహారము కుజ భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదా అంటే కనుక నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని మీరు 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈరోజు చాలా శుభదినము. ఉద్యోగస్తులకు నామమాత్రంగానే ఉంది, వ్యాపారస్తులకు మాత్రము విశేషించి లాభాలున్నాయి. తరువాత రాజకీయ నాయకులకు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కొంత మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి తప్ప విశేషమైన ఫలితాలు ఈరోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన సూచన, మాటల్లో జాగ్రత్తగా ఉండడము, మాటను మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి పూజ చేయడం కానీ, గురు సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బృహస్పతయే నమః. ఈ మంత్రము గురుగ్రహానికి సంబంధించింది. గురువు విశేషమైన ఫలితాలు, అనుగ్రహము ఇస్తాడనమాట. ఒకటి ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, ఏ వ్యక్తినైనా రక్షించేది, కాపాడేది గురుగ్రహమట. అందుకనే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే ఈ మంత్రాన్ని చాలాసార్లు ప్రతి ఒక్కళ్ళు, ఈ అన్ని రాశుల వాళ్ళు అందరూ కూడా సాధ్యమైనన్ని సార్లు గురువుని స్మరించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు ఇస్తాడు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు గృహ విషయాలలోనూ, కుటుంబ విషయాలలోనూ మంచి లాభాలు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఈరోజు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్లకు ఆయా రంగాలకు సంబంధించినటువంటి సక్సెస్లు వచ్చే అవకాశం గోచరిస్తోంది.
మీకు చెప్పదగిన ఒకే ఒక సూచన ఏంటంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోండి. అది మినహా ఎటువంటి విషయంలోనూ మీకు ఎదురు లేదు. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహానికి అంటే శని భగవానుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక మీ పేరిట మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్చరాయ నమః. శనేశ్వర అని మాత్రం అనకండి, శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారానికి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొన్ని సమస్యలు అలా చీడలాగా పీడలాగా పట్టుకొని ఉంటాయి. ఆ పట్టుకున్న చీడపీడలు ఏమైనా సమస్యలు ఉండి ఉంటే కనుక అవి ఈరోజు తీరేందుకు సూచనప్రాయంగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయడంతో పాటు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కళారంగంలో ఎవరైతే ఉన్నారో అనగా సినిమా, టీవీ ఇలాంటి నాటకాలు ఇలాంటి రంగంలో ఉన్న వారకు విజయాలు రావడంతో పాటు మీకు వేతనాలు పెరగడం కానీ అవకాశాలు ఎక్కువగా రావడం కానీ జరిగేందుకు సూచన కనిపిస్తోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది. మీకు చెప్పదగిన సూచన వాగ్వాదనలు అంటే వాదనలకు దిగడం కానీ లేదా వాదనలోకి ఎవరైనా వాదించుకుంటే మధ్యవర్తిత్వం చేయడం కానీ ఇలాంటి వాటిలోకి కొంచెం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజ చేయడం కానీ దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం శక్త్యై నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని మీరు ఏ పని మీదైనా ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.